హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సెషన్లో నోట్.js యూస్ చేసి రెస్ట్ ఏపీఎస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ మొంగో డేటాబేస్లో డేటా అనేది ఏ విధంగా స్టోర్ చేయాలి, ఏ విధంగా అప్డేట్ చేయాలి, ఏ విధంగా గెట్ చేయాలి అంటే రిట్రైవ్ చేసుకోవాలి అనేది ఈ సెషన్లో అయితే చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం గైస్. ఓకే, ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ రెస్ట్ ఏపీఎస్ అనేటివి ఎందుకు యూస్ చేస్తారు, వాటి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పర్పస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత రెస్ట్ ఏపీఎస్ అనేటివి ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది అయితే చూద్దాం గైస్. ఓకే, రెస్ట్ ఏపీఎస్ అనేటివి ఎప్పుడు యూస్ చేస్తారు అన్నట్లయితే, క్లయింట్ సర్వర్ సైడ్ కమ్యూనికేషన్ అనేది చేయాలి అనుకున్నట్లయితే ఈ రెస్ట్ ఏపీఎస్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్కి డేటా అనేది సెండ్ చేయాలి అనుకున్నట్లయితే, అంటే పోస్ట్ చేయాలి అనుకున్నట్లయితే పోస్ట్ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది యూస్ చేసి డేటా అనేది క్లయింట్ సైడ్ నుంచి బ్యాక్ ఎండ్కి అంటే సర్వర్ సైడ్కి డేటా అనేది పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేసి డేటా అనేది సెండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాక్ ఎండ్ నుంచి డేటా అనేది గెట్ చేయాలి అనుకున్నట్లయితే, అంటే రిట్రైవ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే గెట్ రిక్వెస్ట్ అనేది యూస్ చేస్తాం. అండ్ డేటా అనేది డేటాబేస్లో మోడిఫికేషన్స్ అనేవి చేయాలి అనుకున్నట్లయితే ఈ పుట్ రిక్వెస్ట్ అనేది యూస్ చేస్తాం. అండ్ డేటా అనేది డేటాబేస్లో డిలీట్ చేయాలి అనుకున్నట్లయితే ఈ డిలీట్ రిక్వెస్ట్ అనేది యూస్ చేస్తాం. ఈ 4 హెచ్టిటిపి రిక్వెస్ట్ యూస్ చేసి క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్కి కమ్యూనికేషన్ అనేది ఈజీగా అయితే చేయొచ్చు. ఈ 4 హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేటివి ఏ విధంగా యూస్ చేస్తారు, ఎందుకు యూస్ చేస్తారు అనేది ఇంకోసారి చెప్తాను. 4 హెచ్టిటిపి రిక్వెస్ట్ అయితే ఉంటాయి: గెట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్, పుట్ రిక్వెస్ట్ అండ్ డిలీట్ రిక్వెస్ట్. ఈ 4 హెచ్టిటిపి రిక్వెస్ట్ యూస్ చేసి సర్వర్ సైడ్తో కాంటాక్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, గెట్ రిక్వెస్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ నుంచి డేటా అనేది రిట్రైవ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే గెట్ రిక్వెస్ట్ అనేది యూస్ చేస్తాం. అంటే సర్వర్ సైడ్ నుంచి సంథింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ డేటా అనేది మనం గెట్ చేసుకోవాలి అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో గెట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాం. అండ్ సర్వర్ సైడ్కి డేటా అనేది సెండ్ చేయాలి అనుకున్నట్లయితే పోస్ట్ రిక్వెస్ట్ అనేది యూస్ చేస్తాం. ఈ పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేసి బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్కి అయితే డేటా అనేది సెండ్ చేయొచ్చు. నెక్స్ట్, సర్వర్ నుంచి డేటాబేస్లోకి కూడా ఈ పుట్ రిక్వెస్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, డేటాబేస్లో డేటా అనేది మోడిఫికేషన్స్ చేయాలి అనుకున్నా, లైక్ ఏదన్నా వాల్యూస్ అనేటివి అప్డేట్ చేయాలి అనుకున్నా ఈ పుట్ రిక్వెస్ట్ అనేది యూస్ చేసి బ్యాక్ ఎండ్కి అంటే సర్వర్ సైడ్కి రిక్వెస్ట్ అనేది సెండ్ చేసి అక్కడి నుంచి డేటాబేస్లో చేంజెస్ అనేటివి చేయొచ్చు. నెక్స్ట్, డిలీట్ రిక్వెస్ట్. డిలీట్ రిక్వెస్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, డేటాబేస్లో డేటా అనేది డిలీట్ చేయాలి అనుకున్నట్లయితే క్లయింట్ సైడ్ నుంచి డిలీట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాం. నెక్స్ట్, డిలీట్ రిక్వెస్ట్ సర్వర్ సైడ్కి సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే డేటాబేస్లో డేటా అనేది ఈజీగా అయితే డిలీట్ చేయొచ్చు. సో ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ యూస్ చేసి ఏ విధంగా క్రియేట్ చేయాలి, అంటే ఏ విధంగా రెస్ట్ఫుల్ ఏపీఎస్ అనేటివి ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది అయితే చూద్దాం గైస్. ఓకే, అంతకంటే ముందు నోట్.js అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మొంగోడిబి కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ రెండు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. ఇట్స్ వెరీ ఈజీ. ఫస్ట్ నోట్.js అఫీషియల్ వెబ్సైట్ అయితే చూద్దాం. notejs.org ఈ వెబ్సైట్లో డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇదిగోండి, రికమెండెడ్ ఫర్ మోస్ట్ యూజర్స్, ఇదైతే క్లిక్ చేయండి. ఆల్రెడీ నా సిస్టంలో అయితే ఇన్స్టాల్ అయితే చేసేస్తున్నాను. ఓకే, ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఒక చెక్ బాక్స్ లాగా ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది. అంటే పాత్ అనేది యాడ్ చేయాలా లేదా అనేది అయితే ఒకటి అడుగుతుంది, ఎస్ ఆర్ నో అనేటట్టు, అంటే చెక్ బాక్స్ మాదిరిగా అడుగుతుంది. సో దానికి చెక్ చేయండి, అంటే చెక్ ఇచ్చేసేయండి, టిక్ ఇచ్చేసేయండి. ఆ విధంగా ఇచ్చినట్లయితే లోకల్ సిస్టంలో నోట్.js అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో అయితే గ్లోబల్గా కూడా యాడ్ అవుతుంది అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో కూడా యాడ్ అయిపోతుంది. సో ఇదొకటే ఖచ్చితంగా అయితే చేయండి. నెక్స్ట్, మొంగో డేటాబేస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే చూద్దాం. ఓకే, గో టు సాఫ్ట్వేర్ అండ్ కమ్యూనిటీ సర్వర్. ఇది ఫ్రీగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది కదా, ఇది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి. ఆల్రెడీ నా సిస్టంలో అయితే ఉంది, సో నేను ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి దీనికి సంబంధించిన అంటే మన సిస్టమ్కి తగ్గట్టే ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ కాదు అనుకున్నట్లయితే
మ్యాక్ లేదా అమెజాన్ లినక్స్ కానీ లినక్స్ 2 కానీ ఈ ఓఎస్ కానీ ఉన్నట్లయితే ఏ ఓఎస్ అయితే మీది ఆ ఓఎస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎంఎస్ఐ ఫార్మాట్లోనే ఎంఎస్ఐ ప్యాకేజ్లోనే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాలేషన్కి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకే గైస్, ఆల్రెడీ ఈ సిస్టంలో ఇన్స్టాల్ చేసింది కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో కన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే, అంటే నోట్.js అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓపెన్ సిఎండి నోడ్ అనేది ఇచ్చేయండి. నోడ్ అనేది ఇచ్చినట్లయితే ఈ విధంగా వర్షన్ డీటెయిల్స్ అండ్ సంథింగ్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా వచ్చినట్లయితే నోట్.js అనేది మన లోకల్ సిస్టంలో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు, లేదా ఉన్నట్లయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ కానట్టు. మీరు ఇంకా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే నోట్.js ఇన్స్టాల్ చేసి ఇంకా ఏమైనా ఫీచర్స్ అనేవి యాడ్ చేయాలి అంటే నోట్.js అనేది గ్లోబల్‌గా గానీ యాడ్ చేయకుండా ఉన్నట్లయితే, అంటే యాడ్ కానట్లయినట్టయితే ఖచ్చితంగా మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో నోట్.js అనేది యాడ్ చేయాలి. సో నేను చెప్పాను కదా! ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌లో అడుగుతుంది యెస్ ఆర్ నో అనేది యాడ్ చేయాలా వద్దా అనేది. సో అక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చినట్లయితే పాత్ అనేది ఈ నోట్.js పాత్ అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ లోకల్ సిస్టమ్‌లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇంకా వెబ్ స్టోమ్ ఓపెన్ చేసి ఇదైతే బిల్డ్ చేద్దాం. అండ్ ఆల్సో వన్ థింగ్, ఇక్కడ క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాం కదా! ఈ క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అనేది ఏ విధంగా సెండ్ చేస్తాం? ఈ క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్‌కి రిక్వెస్ట్ అనేది సెండ్ చేయాలి అనుకున్నట్లయితే యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ లేదా రియాక్ట్ ఫ్రేమ్‌వర్క్ గాని ఇవి యూజ్ చేసి అయితే చేయొచ్చు. కానీ ఈ సెషన్‌లో నేనైతే ఏపీఐ టూల్ ఒకటి యూజ్ చేస్తున్నాను ఈ రిక్వెస్ట్ సెండ్ చేయడానికి క్లయింట్ సైడ్ నుంచి, విచ్ ఈస్ పోస్ట్‌మ్యాన్. ఈ పోస్ట్‌మ్యాన్ అనేది యూజ్ చేసి రిక్వెస్ట్ అనేది ఏ విధంగా సెండ్ చేయాలి అనేది అయితే కూడా చూద్దాం. ఓకే, జస్ట్ ఓపెన్ ది వెబ్ స్టార్మ్. అంతకంటే ముందు ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. జస్ట్ cmd and open desktop. Next, make a dir node.js project, right? So cd node.js. Next, we have to install the packages which are npm i. ఈ విధంగా ఇచ్చినట్లయితే నోట్.js యొక్క ప్యాకేజెస్, నోట్.js యొక్క డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ అయితే జరుగుతుంది. ఓకే, ఇచ్చేద్దాం. చాలా ఈజీగానే ఉంటుంది గైస్. నోట్.jsలో క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్‌కి కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగానే జరుగుతుంది. సో అంతగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, నోట్.js ఈ డిపెండెన్సీస్ అయితే ఇన్స్టాల్ అయ్యాయి. ఓకే, ఫైన్. సంథింగ్ వి గాట్ నో సచ్ ఫైల్ డైరెక్టరీ package.json. ఓకే, package.json అయితే ఇన్స్టాల్ అయితే అయినట్టుంది. ఓకే, నెక్స్ట్ npm init ఇది కూడా ఇవ్వాలి. ఇది కూడా ఒక ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, node.js జస్ట్ ఎంటర్ నాట్ ఐ థింక్ ఎంట్రీ పాయింట్ వి కెన్ గివ్ యాస్ app.js. నెక్స్ట్ ఎస్. ఓకే, ఇన్స్టాల్ అయితే అయింది. ఓకే, ఒకసారి వెబ్ స్టార్మ్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ 4 హెచ్‌టిటిపి రిక్వెస్ట్ యూజ్ చేసి ఎలాంటి మోడిఫికేషన్స్ అయినా అంటే డేటాబేస్‌లో డేటా ఏ విధంగా మనం వాడుకోవచ్చు. అంటే ఈ 4 హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఒకటే మనకు తెలియాలి. ఇవి గాని యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి అనేది తెలిసినట్లయితే ఒక గేమ్ అయితే ఆడొచ్చు. సో అది ఏ విధంగా చేయాలి అనేది అయితే చూద్దాం గైస్. ఓకే, ఇది ఎగ్జిస్ట్ ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాం కదా! సో అదైతే ఓపెన్ చేస్తాను. జస్ట్ క్లిక్ ఆన్ ఫైల్ అండ్ ఓపెన్. Okay, go to desktop. Yeah, it's in desktop only. Node.js, right? Okay, Node.js ఉంది కదా, ఇది ఓపెన్ చేద్దాం. దిస్ విండో ఓన్లీ. ఓకే, ఓపెన్ అయితే అయింది. నెక్స్ట్ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం విచ్ ఈస్ ఓకే, ఫస్ట్ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. జావా స్క్రిప్ట్ ఫైల్. జస్ట్ గో టు న్యూ అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఈస్ యాప్.
ఒక యాప్ ఫైల్ అయితే ఈ విధంగా అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు మనం కొన్ని డిపెండెన్సీస్, కొన్ని ప్యాకేజెస్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అవి ఏమేంటివంటే ఎన్‌పిఎం ఐ మొంగూస్. మొంగోడిబితో వర్క్ చేయాలి అనుకున్నట్లయితే ఈ మొంగూస్ ప్యాకేజ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎక్స్‌ప్రెస్ జేఎస్. అండ్ నెక్స్ట్ ఎక్స్‌ప్రెస్ జేఎస్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది స్మాల్ ఫ్రేమ్‌వర్క్. ఈ ఫ్రేమ్‌వర్క్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే రూటింగ్ పర్పస్‌కి అండ్ మిడిల్‌వేర్స్ క్రియేట్ చేయడానికి అండ్ డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ అయితే యూజ్ చేస్తారు. సో, ఎన్‌పిఎం ద్వారా ఇది ఇన్‌స్టాల్ అయితే చేద్దాం. ఎక్స్‌ప్రెస్ ఇట్స్ ఎ స్మాల్ ఫ్రేమ్‌వర్క్ ఓన్లీ. ఇది నోడ్ జేఎస్ మీదే వర్క్ అవుతుంది. అండ్ మోంగూస్ అండ్ ఎక్స్‌ప్రెస్ అండ్ ఆల్సో బాడీ పార్సర్. బాడీ సారీ బాడీ బాడీ పార్సర్. అండ్ నెక్స్ట్ బాడీ పార్సర్. ఇదొచ్చేసి రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినప్పుడు అంటే క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినప్పుడు సర్వర్ సైడ్‌కి సో, వచ్చిన రిక్వెస్ట్ అనేది జేసన్ ఫార్మాట్‌లోకి అయితే చేంజ్ చేసుకోవాలి. సో, అందుకోసంగా ఈ బాడీ పార్సర్ అనేది యూజ్ చేస్తాం. వచ్చే ప్రతి రిక్వెస్ట్ అనేది ఖచ్చితంగా జేసన్ ఫార్మాట్‌లో అనేది చేంజ్ చేస్తుంది. సో, ఈ బాడీ పార్సర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఎక్స్‌ప్రెస్, మొంగూస్ అండ్ బాడీ పార్సర్ ఇవి చాలు. ఇంకా ఏమన్నా కావాలి అనుకున్నట్లయితే తర్వాత చేద్దాం. ప్రస్తుతానికి ఇవే గుర్తున్నాయి. నెక్స్ట్ అంటే చేసే కొద్దీ మనకి ఏం కావాలి అనేది తెలుస్తుంది. ఓకే గైస్, మీ సైడ్ నుంచి ఒక చిన్న సపోర్ట్ అయితే కావాలి. ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ గానీ ఎవరైనా నోట్.జేఎస్ గాని నేర్చుకోవాలి అనుకున్న బేసిక్స్ అనేటివి అండ్ యాంగులర్ సైడ్ గాని నేర్చుకోవాలి అనుకున్న ఈ ఛానల్ అయితే రికమెండ్ చేయండి. ఈ సపోర్ట్ చేసినట్లయితే నేను ముందుకు పోవచ్చు. అండ్ ఆల్సో మీకు కావాల్సిన కోర్సెస్ గాని మీకు కావాల్సిన ట్యుటోరియల్స్ అనేటివి కూడా చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ గాని ఈ విధంగా ఉన్నట్లయితేనే నేను ఇలాంటి ట్యుటోరియల్స్ అనేటివి చేయగలను. ఓకే గైస్, ఇక్కడ ఇన్‌స్టాల్ అయితే జరిగాయి. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. జస్ట్ ఫస్ట్ ఎక్స్‌ప్రెస్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మాంగూస్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. ఏ విధంగా అంటే వేర్ ఎక్స్‌ప్రెస్ ఈక్వల్స్ రిక్వైర్ వి హావ్ టు యూజ్ ది కీవర్డ్ రిక్వైర్ టు ఇంపోర్ట్ ఎక్స్‌ప్రెస్. నెక్స్ట్ వేర్ యాప్. ఈ యాప్ అనే ఆబ్జెక్ట్‌తోనే మనం ఇప్పుడు వర్క్ చేయబోతున్నాం. ఎక్స్‌ప్రెస్ ఈ విధంగా మాంగూస్ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. మాంగూస్ ఈక్వల్స్ రిక్వైర్ మాంగూస్ రైట్. నెక్స్ట్ బాడీ పార్సర్ రిక్వైర్ బాడీ పార్సర్ సారీ బాడీ పార్సర్. ఓకే, ఇవైతే ఇక్కడ ఇంపోర్ట్ అయితే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది ఏందంటే క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ అనేది ఖచ్చితంగా యాక్టివ్‌లో ఉండాలి. సో, ఏమన్నా రిక్వెస్ట్ అనేది వస్తుందా లేదా అనేది లిసన్ చేయాలి. సో, దీన్ని యాక్టివ్‌లో ఉంచాలి అంటే ఆటోమేటిక్‌గా ఈ నోడ్.జేఎస్ అప్లికేషన్ గాని రన్ చేసినట్లయితే సర్వర్ సైడ్ యాక్టివ్‌లోనే ఉంటుంది. అండ్ ఏమన్నా రిక్వెస్ట్ అనేది క్లయింట్ సైడ్ నుంచి వస్తుంది అంటే తెలియాలి అనుకున్నట్లయితే యాప్ అనేది లిసన్ చేస్తూ ఉండాలి. ఏ రిక్వెస్ట్ వస్తున్నాయి అనేటివి. సో, అది ఏ విధంగా అన్నట్లయితే జస్ట్ యాప్ డాట్ లిజన్. ఓకే, ఇక్కడ పోర్ట్ నంబర్ ఇచ్చేద్దాం 3000. ఇక్కడ పోర్ట్ నంబర్ అనేది ఎందుకు ఇస్తున్నాం అంటే లోకల్ హోస్ట్ 3000కి ఏమన్నా రిక్వెస్ట్ అనేది అంటే క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అనేది ఈ లోకల్ హోస్ట్ 3000కి గాని వచ్చినట్లయితే ఇక్కడ ఈ అప్లికేషన్‌కి అయితే ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ రిక్వెస్ట్ అయితే యూజ్ చేస్తున్నామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ సైడ్ నుంచి గెట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ట్రిగ్గర్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ గెట్ రిక్వెస్ట్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి అనుకున్నట్లయితే యాప్ అనేది లిజన్‌లో పెట్టాలి. సో, రిక్వెస్ట్ అనేది ఒకవేళ వచ్చినట్లయితే ఇక్కడికైతే ట్రిగ్గర్ అవుతుంది. ఈ విధంగా ఒకవేళ ఏమన్నా చేంజెస్ ఒకవేళ ఏమన్నా ఎర్రర్స్ గాని వచ్చినట్లయితే ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా చేయొచ్చు. జస్ట్ ఈ విధంగా ఇచ్చేసి ఇఫ్ నో ఎర్రర్ గాని లేనట్లయితే జస్ట్ గివ్ లైక్ కన్సోల్ లాగ్ యాప్ ఈస్ లిజనింగ్. ఈ విధంగా అయితే
ఇచ్చేద్దాం. ఫస్ట్ దీని యొక్క అవుట్‌పుట్ అయితే చూద్దాం. ఒకవేళ రిక్వెస్ట్ అనేది వస్తుందా లేదా, రిక్వెస్ట్ అనేవి ఈ పోర్ట్‌కి వస్తున్నాయా రావట్లేదా అనేది అయితే చూద్దాం. ఒకవేళ ఎల్స్ ఐ థింక్ వి డోంట్ వాంట్ ఎల్స్ అంటే రిక్వెస్ట్ గాని రానట్లయితే ఇక్కడికైతే జరగదు కదా! ఓకే. ఎల్స్ కూడా ఇద్దాం. ఏమన్నా ఎర్రర్స్ ఏమన్నా ఉన్నట్లయితే చూడొచ్చు. console.log just give the error here. ఓకే. ఈ అప్లికేషన్‌ని రన్ చేయాలి అనుకున్నట్లయితే జస్ట్ వి హావ్ టు గివ్ npm start. ఓకే. ఫైన్. వి గాట్ వన్ ఎర్రర్ హియర్. ఓకే. మిస్సింగ్ స్క్రిప్ట్ స్టార్ట్ ఏదో ఎర్రర్ వచ్చింది. ఓకే. package.jsonలోకైతే ఎళ్ళిన తర్వాత ఇక్కడ ఓకే. ఇంతకంటే ముందు ఇప్పుడు గుర్తొచ్చింది. ఒక ప్యాకేజ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. విచ్ ఈస్ నోడ్‌మోన్ అనే ప్యాకేజ్. అది దాని యొక్క పర్పస్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్‌లో ఏదైనా మోడిఫికేషన్స్ అనేవి చేసిన తర్వాత డెవలపర్ మోడిఫికేషన్స్ అనేవి ఏవన్నా చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అప్లికేషన్ అనేది రన్ అవ్వాలి. సో, దానికి నోడ్‌మోన్ ప్యాకేజ్ అయితే యూజ్ చేయాలి. npmi నోడ్‌మోన్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. వి హావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఈ నోడ్‌మోన్ గాని యూజ్ చేసినట్లయితే ఈ నోడ్‌మోన్ గాని ఇక్కడ package.jsonలో అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రిప్ట్స్‌లోకి. ఇది యాడ్ చేసినట్లయితే డెవలపర్ ఎప్పుడైతే అప్లికేషన్ అయితే బిల్డ్ చేస్తున్నారో అప్పుడు ఏమైనా చేంజెస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అంటే మనం అగైన్ అండ్ అగైన్ npm స్టార్ట్ ఇచ్చేసి అప్లికేషన్ రన్ చేయడం అవసరం అయితే లేదు. సో, ఈ నోడ్‌మోన్ గాని యూజ్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఏ విధంగా కూడా చూద్దాం. ఓకే. నోడ్‌మోన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయితే అయింది. And start, we have to give here start nodemon and next app.js. ఈ విధంగా ఇవ్వాలి. ఈ విధంగా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితేనే ఓకే. రైట్. ఓకే. ఈ విధంగా ఇచ్చేసాము. ఇప్పుడు అప్లికేషన్ అయితే రన్ చేద్దాం. యాహ్! నోడ్‌మోన్ ఈస్ వర్కింగ్ గుడ్. ఓకే. నోడ్‌మోన్ కూడా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో యాప్ కూడా లిజన్ అవుతుంది. చూడండి ఇక్కడ యాప్.js నుంచి చూడండి యాప్ కూడా లిజన్ అవుతుంది. ఇక్కడ ఎర్రర్స్ అయితే ఏది రాలేదు. ఏమన్నా రిక్వెస్ట్ గాని వచ్చినట్లయితే అంటే ఈ 3000 పోర్ట్‌లోకి రిక్వెస్ట్ గాని వచ్చినట్లయితే డైరెక్ట్‌గా ఇక్కడికైతే ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. ఫైన్. ఇక్కడ యాప్ అయితే లిజన్ అవుతుంది. నెక్స్ట్ ఈ మాంగూస్ అనేది కూడా ఈ మాంగో డేటాబేస్‌కి కూడా మనం కనెక్ట్ అవ్వాలి. సో, జస్ట్ వి కెన్ ఓపెన్. ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఇట్ విల్ ఓపెన్. అండ్ దానికి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అంటే జస్ట్ వి హావ్ టు యూజ్ mongoose డాట్ జస్ట్ కనెక్ట్. అండ్ దీనికి డిఫాల్ట్‌గా ఒక URI ఉంటుంది విచ్ ఈస్ mongodb. ఓకే. లోకల్ హోస్ట్. ఓకే. ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ నేను మాంగోతో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. సో, ఎగ్జిస్ట్ డేటాబేసెస్ అయితే చూపిస్తాయి. ఓకే. న్యూ కనెక్షన్ అయితే చేద్దాం. కనెక్ట్ గాని చేసినట్లయితే డైరెక్ట్‌గా కనెక్ట్ అయితే అవుతుంది. వచ్చే అంటే డేటాబేస్‌లో ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ టెస్ట్ అనే దాంట్లో అయితే ఇక్కడ జరుగుతుంది. ఓకే. ఇయన్నీ నేను ముందర వర్క్ చేసినయి. సో, నో ప్రాబ్లమ్. ఈ టెస్ట్ అనే దాంట్లో ఈ టెస్ట్ అనే ఫోల్డర్‌లోనే మనం డేటాబేస్‌తో ఏదైతే క్రియేట్ చేస్తామో అవి అంటే ఫోల్డర్స్ గాని ఏవైతే క్రియేట్ చేస్తామో కలెక్షన్స్ అనేటివి క్రియేట్ చేస్తామో ఇక్కడైతే స్టోర్ అవుతాయి. ఓకే. ఓకే. మొంగో డేటాబేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఏ విధంగా డేటా అనేది స్టోర్ అవుతుందంటే అంటే టేబుల్ లైక్ అయితే స్టోర్ అవ్వదు. దీంట్లో డాక్యుమెంట్ టైప్‌లో అయితే స్టోర్ అవుతుంది. అంటే జేసన్ ఫార్మాట్ ఆఫ్ డేటా ఏ విధంగా అయితే ఉంటుందో అదే ఆ విధంగా అయితే ఒక డాక్యుమెంట్‌లో అయితే స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఈ యూజర్ డీటెయిల్స్ ఇది ఆల్రెడీ నేను ముందర వర్క్ చేసింది. మీకు జస్ట్ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. డేటా అనేది ఈ విధంగా అయితే స్టోర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా! ఇది ఒక డాక్యుమెంట్. సో, ఈ డాక్యుమెంట్‌లో డేటా అనేది ఏ విధంగా స్టోర్ అయిందో చూడండి. ఐడీ, నేమ్, ఈమెయిల్, ప్లేస్. దీంట్లో మనం కస్టమ్ ఫీల్డ్స్ అంటే మన సొంతంగా క్రియేట్ చేసుకున్న ఫీల్డ్స్ ఏమేంటివి అంటే జస్ట్ ఇవే.
నేమ్, ఈమెయిల్, ప్లేస్ ఈ 3 క్రియేట్ చేసింది. ఈ ఐడీ అనేది ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే డేటాబేస్‌లోకి డేటా అనేది ఎంటర్ అవుతుందో, ఆ ఆబ్జెక్ట్ అంటే ఇది ఆబ్జెక్ట్ మాదిరిగా అయితే ఉంటుంది. జేసన్ ఫార్మాట్ ఆఫ్ డేటా మాదిరిగా అయితే ఉంటుంది. సో, ఈ డేటా అనేది ఎప్పుడైతే స్టోర్ అవుతుందో, ఈ డాక్యుమెంట్‌కి ఒక యూనిక్ ఐడీ అయితే క్రియేట్ అవుతుంది. సో, ఇది మనం క్రియేట్ చేసేది కాదు. ఆల్రెడీ క్రియేట్ అయ్యుండేది. సో, ఈ ఐడీ ద్వారా మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మనం యాక్సెస్ చేసుకోవాలి, మనం రిట్రైవ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, ఈ ఐడీస్ అనేటివి మనం మెయింటైన్ చేసుకుంటూ అంటే ఇది డేటాబేస్ నుంచి డేటా వచ్చేటప్పుడు ఈ ఐడీస్‌తో పాటే వస్తుంది. సో, ఈ ఐడీస్ అనేటివి మనం ట్రాక్ చేస్తూ ఈ పర్టిక్యులర్ డీటెయిల్స్ అనేటివి మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో, అవి ఏ విధంగా చేయాలి అనేది కూడా చూద్దాం. ఈ డేటాబేస్‌లో స్టోరేజ్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లాగా ఎన్నో యూజర్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వచ్చు. సో, ఏ విధంగా చేయాలి? ఈటిలతో ఏ విధంగా వర్క్ చేయాలి అనేదైతే చూద్దాం. ఇది ఎర్రర్ అయితే వచ్చింది. యాహ్! మొంగో డేటాబేస్ ఎర్రర్. ఓకే. ఓకే. ఈ లోకల్ హోస్ట్ ఇది ఉంది గదా! ఇది ఇచ్చేద్దాం. ఇది యూఆర్ఎల్‌లోకి ఇచ్చినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ కనెక్ట్. యాహ్! చూద్దాం. ఓకే. కనెక్ట్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ హియర్ ఎర్రర్ ఒక ఎర్రర్ ఫంక్షన్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వచ్చు. ఒకవేళ ఎర్రర్స్ గాని ఉన్నట్లయితే అంటే ఈ కనెక్షన్‌లో ఈ డేటాబేస్ కనెక్షన్‌లో ఎర్రర్స్ గాని ఉన్నట్లయితే ఎర్రర్ అనేది కన్సోల్‌లో అయితే చూపిద్దాం. ఓకే. ఫస్ట్ వి నీడ్ టు చెక్ ది కండిషన్ రైట్. ఇఫ్ ఎర్రర్ లేనట్లయితే console.log MongoDB is connected ఈ విధంగా అయితే ఇచ్చేద్దాం. ఒకవేళ కనెక్ట్ కాలేదు అన్నట్లయితే జస్ట్ వి కెన్ గివ్ ఇన్ ఎల్స్ ఇఫ్ console.log ఓకే వి కెన్ ప్రింట్ ఎర్రర్ ఇట్సెల్ఫ్ ఈ విధంగా అయితే ఇచ్చేద్దాం. చూడండి మొంగో డేటాబేస్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. సో, కనెక్ట్ అయినట్లయితేనే ఈ మెసేజ్ అయితే చూపియాలి అనేటట్టయితే ఇచ్చాను. సో, కనెక్ట్ అయింది. అండ్ ఇక్కడ డెప్రికేషన్ ఎర్రర్ అనేది ఒకటి వస్తుంది. సో, ఇది ఈజీగానే సాల్వ్ చేయొచ్చు ఈ ఎర్రర్ అనేది. ఎలా అన్నట్లయితే జస్ట్ ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఇది పాస్ చేయాలి. ఇది ఇక్కడ ఇచ్చేద్దాం. ఈ ఆప్షన్స్ అనేటివి ఇవ్వాలి. ఓకే. ఫైన్. ఇంకొకటొచ్చింది. ఇదొచ్చేసి ఇది యూజర్ టోపోలజీ. ఈ 2 గాని ఇచ్చినట్లయితే ఎర్రర్స్ అయితే జనరేట్ అవ్వవు. యాహ్! యాహ్! ఈ 2 అయితే ఇచ్చేసాం. 1 సెకండ్ గైస్. యెస్. ఈ 2 అయితే ఇచ్చేసాం. ఇప్పుడు చూద్దాం. ఈ డెప్రికేషన్ వార్నింగ్ అయితే వస్తుందో రాలేదో. యాహ్! ఏ వార్నింగ్స్ అయితే రాలేదు. మొంగో డేటాబేస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయింది. అండ్ యాప్ కూడా లిజన్ అవుతూ ఉంది. ఓకే. ఇప్పుడు వర్క్ చేద్దాం. ఈ గెట్ రిక్వెస్ట్ గాని, ఇవి గాని ఏ విధంగా వర్క్ చేయాలనేదైతే చూద్దాం. అంతకంటే ముందు ఈ టెస్టింగ్ టూల్ ఏపీఐ టెస్టింగ్ టూల్ విచ్ ఈస్ పోస్ట్‌మ్యాన్ ఇది ఏ విధంగా ఉందో చూడండి. క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అనేది సెండ్ చేయాలి అనుకున్నట్లయితే, ఈ పోస్ట్‌మ్యాన్ అయితే యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ సెషన్స్‌లో నేను యాంగులర్ చేయాలి అనుకుంటున్నాను. ఈ పోస్ట్‌మ్యాన్ ప్లేస్‌లో యాంగులర్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఫ్రంట్ ఎండ్ సైడ్ నుంచి రిక్వెస్ట్ సెండ్ చేయడానికి యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ అయితే యూజ్ చేసి చాలా ఈజీగా అయితే చేయొచ్చు. నెక్స్ట్ సెషన్స్‌లో మంచి కాన్సెప్ట్‌తో మీ ముందరికి వస్తాను. అప్పుడు చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ డిలీట్ రిక్వెస్ట్ గాని, గెట్ రిక్వెస్ట్ గాని, పోస్ట్ రిక్వెస్ట్ గాని, పుట్ రిక్వెస్ట్ గాని, ఈ డిలీట్ రిక్వెస్ట్ గాని ఈ 4 రిక్వెస్ట్‌తోనే మనం వర్క్ చేయబోతున్నాం. ఇక్కడ బాడీలో ఇక్కడ బాడీ ఉంది గదా! ఇక్కడ చూసినట్లయితే బాడీలో నన్ ఇచ్చినట్లయితే మనం ఏది సెండ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ రా ఇచ్చేసి ఇక్కడ జేసన్ గాని ఇచ్చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ ఆబ్జెక్ట్ టైప్‌లో ఇది పంపిస్తున్నాం బాడీ అనేది. సో, ఈ బాడీ అనేది ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్‌కి అండ్ పుట్ రిక్వెస్ట్‌కి సెండ్ చేస్తున్నాం. ఎందుకు అన్నట్లయితే
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లయింట్ సైడ్ నుంచి యూజర్ డీటెయిల్స్ అనేటివి యూజర్ కాడ నుంచి తీసుకొని క్లయింట్ సైడ్ నుంచి యూజర్ డీటెయిల్స్ అనేటివి బ్యాక్ ఎండ్ అంటే సర్వర్ సైడ్‌కి సెండ్ చేయాలి అనుకున్నట్లయితే దేంట్లో సెండ్ చేస్తాం? పోస్ట్ రిక్వెస్ట్ యూజ్ చేసి సెండ్ చేస్తాం. అండ్ సెండ్ చేసేటప్పుడు దాని యొక్క ఆ పోస్ట్ రిక్వెస్ట్ యొక్క బాడీలో ఏం ఏం ప్లేస్ చేయాలి మనం? ఈ ఈ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేయాలి. ఇక్కడ బాడీలో ప్లేస్ చేసినట్లయితేనే బ్యాక్ ఎండ్‌కి ఈ డేటా అనేది వస్తుంది. సో, ఈ పోస్ట్ రిక్వెస్ట్‌లో ఈ బాడీలో ఈ రిక్వెస్ట్ బాడీలో మనం ఏం సెండ్ చేస్తున్నాం? యూజర్ డీటెయిల్స్ అనేటివి సెండ్ చేస్తున్నాం. సో, ఈ యూజర్ డీటెయిల్స్ అనేటివి పోస్ట్ రిక్వెస్ట్‌లో ఈ విధంగా సెండ్ చేస్తాం. లేదు అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ పుట్ రిక్వెస్ట్‌లో ఈ బాడీ అనేది ఈ విధంగా అయితే సెండ్ చేస్తాం. సో, ఈ విధంగా బాడీ అనేది యూజ్ చేస్తాం. ఈ బాడీ అనేది దేనికి యూజ్ చేస్తాం? పుట్ రిక్వెస్ట్‌కి అండ్ పోస్ట్ రిక్వెస్ట్‌కి. ఎందుకన్నట్లయితే ఈ బాడీ అనేది మెయిన్ దీని యొక్క పర్పస్ ఏంటంటే క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్‌కి డేటా అనేది సెండ్ చేయాలన్నప్పుడు, ఆ పర్టిక్యులర్ రిక్వెస్ట్ అంటే పోస్ట్ రిక్వెస్ట్ గాని, పుట్ రిక్వెస్ట్ గాని బాడీలో అయితే ఏ డేటా అయితే సెండ్ చేయాలి అనుకుంటున్నామో, ఆ డేటా అనేది సెండ్ చేయొచ్చు. ఇదే గైస్ ఇక క్లారిటీగా అయితే ఇంకా డెప్త్‌గా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ గెట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ సైడ్ అంటే మనం ఇక్కడ యూఆర్ఎల్ అయితే ఇస్తాం ఇక్కడ. ఇక్కడ యూఆర్ఎల్ అయితే ఇస్తాం. సో, 3000 పోర్ట్‌లోకి ఒక గెట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినట్లయితే ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ గెట్ రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం ఏపీఐ అనేది. సో, ఏపీఐ అనేది ఫ్రంట్ ఎండ్ సైడ్ నుంచి కాల్ అయితే చేస్తాం. అండ్ ఇక్కడ ఏ రిక్వెస్ట్ అయితే కాల్ చేస్తున్నామో అండ్ ఏ పోర్ట్ నంబర్‌కి అయితే సెండ్ చేస్తున్నామో ఇక్కడ ఆ పలానా పోర్ట్ నంబర్‌లో ఆ పలానా రిక్వెస్ట్‌కి ట్రిగ్గర్ అయితే అవుతుంది. సో, అవి ఏ విధంగా చేయాలంటే app dot just we have to use get right get స్లాష్ జస్ట్ స్లాష్ అంటే మనం రూటింగ్ అనేవి ఇస్తాం కదా ఓకే 1 సెకండ్ ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చెప్తాను అండ్ దీంట్లో ఒక రిక్వెస్ట్ ఉంటుంది అండ్ ఒక రెస్పాన్స్ ఉంటుంది రైట్ చూడండి ఒక రిక్వెస్ట్ అనేది ఉంటుంది. ఒక రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో, రిక్వెస్ట్ అనేది గెట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినప్పుడు రిక్వెస్ట్ అనేది చూడాలి అనుకున్నట్లయితే, ఈ రిక్వెస్ట్ అనేది కన్సోల్‌లో ప్రింట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు దీంతో అవసరం లేదు. జస్ట్ ఈ రిక్వెస్ట్ అనేది చూడాలి అనుకున్నట్లయితేనే చేయండి. అండ్ ఈ రెస్పాన్స్ అనేది ఇక్కడ రిక్వెస్ట్ అనేది క్లయింట్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత ఇదైతే ట్రిగ్గర్ అవుతుంది. గెట్ రిక్వెస్ట్ దగ్గర ట్రిగ్గర్ అవుతుంది. అండ్ ట్రిగ్గర్ అయిన తర్వాత రెస్పాన్స్ అనేది రిటర్న్ బ్యాక్‌లో మనం ఏం పంపియాలి? రిక్వెస్ట్ అనేది వచ్చిన తర్వాత సర్వర్ సైడ్ నుంచి ఏం పంపియాలి? రెస్పాన్స్ అనేది పంపియాలి. సో, ఎలా పంపియొచ్చంటే రెస్ డాట్ సెండ్, రెస్ డాట్ సెండ్ హలో దినేష్ లేదా రెస్ డాట్ జేసన్ ఫార్మాట్‌లో పంపియాలి అనుకున్నట్లయితే ఈ విధంగా కూడా పంపించొచ్చు. రెస్ డాట్ జేసన్ ఈస్ గుడ్. ఎందుకన్నట్లయితే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని సెండ్ చేసేటప్పుడు అంటే ఒక ఆబ్జెక్ట్ రూపంలో పంపియాలన్నా, ఏ విధంగాన పంపియాలి అనుకున్నా ఈ రెస్ డాట్ జేసన్ ఇచ్చినట్లయితేనే ఇట్స్ గుడ్. ఓకే. ఈ విధంగా ఇచ్చినట్లయితే హలో దినేష్ అనేది అంటే రిక్వెస్ట్ అనేది గెట్ రిక్వెస్ట్ అనేది క్లయింట్ సైడ్ నుంచి ఇక్కడికి సర్వర్ సైడ్‌కి వచ్చినప్పుడు ఇదైతే ట్రిగ్గర్ అవుతుంది గెట్ రిక్వెస్ట్ అనేది. అండ్ రెస్పాన్స్ అనేది ఏం పంపిస్తున్నాం? హలో దినేష్ అనేది పంపిస్తున్నాం. సో, అది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే లోకల్ హోస్ట్ ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. గెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్‌గా మామూలుగానే ఇది ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ రూటింగ్స్ ఇక్కడ సారీ ఇక్కడ రూటింగ్ ఏదైతే ఇచ్చున్నామో ఆ రూటింగ్ అనేది ఇవ్వాలి. ఇది ప్రింట్ కావాలి. ఈ రిక్వెస్ట్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి అనుకున్నట్లయితే జస్ట్ లోకల్ హోస్ట్ 3000 స్లాష్ అంతే అంతవరకే. ఇంకా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇవి రూటింగ్స్ ఇవి. ఈ రూటింగ్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తారు. ఓకే. బాడీ కూడా మనం ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నన్ అంటే గెట్ రిక్వెస్ట్‌లో కూడా బాడీ అనేది సెండ్ కూడా చేయరు. ఓకే. ఈ విధంగా చేసాం. అండ్ ఆథరైజేషన్‌లో నో ఆత్ ఇచ్చేసాం. ఇక్కడ చూడండి. ఇక్కడ నో ఆత్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేద్దాం. రెస్పాన్స్ అనేది చూద్దాం. చూడండి. రెస్పాన్స్ అనేది ఏమొచ్చిందో చూడండి. రెస్పాన్స్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. హలో దినేష్ అనేది వచ్చింది. సో, ఈ విధంగా రిక్వెస్ట్ అనేది సెండ్ చేసి రెస్పాన్స్ అనేది ఈ విధంగా అయితే చూపించొచ్చు. సో, ఇది క్లయింట్ సైడ్ నుంచి అయితే రిక్వెస్ట్ సెండ్ చేసాం. సర్వర్ సైడ్ నుంచి ఈ హలో దినేష్ అనేది మనకి రిటర్న్ బ్యాక్ వచ్చింది. ఓకే. ఫైన్. ఈ గెట్ రిక్వెస్ట్ అనేది ఈ విధంగా అయితే యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ డాట్ పోస్ట్ రిక్వెస్ట్ అనేది జస్ట్ స్లాష్ రెస్పాన్స్ సారీ ఈ విధంగా ఇచ్చాం.
అండ్ ఈ పోస్ట్ రిక్వెస్ట్ అనేది సెండ్ ఇక్కడికి వస్తుంది కదా, అంటే పోస్ట్ రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. సో ఈ రిక్వెస్ట్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? పోస్ట్ అంటే యూజర్ సైడ్, అంటే క్లయింట్ సైడ్ నుంచి డేటా అనేది ఏమన్నా పుష్ చేయాలి అంటే పోస్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఈ రిక్వెస్ట్ అనేది యూజ్ చేయాలి. సో రిక్వెస్ట్‌లో మనం ఏంది ఏం 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 పుష్ చేస్తున్నాం? మనం రిక్వెస్ట్‌లో ఏం పోస్ట్ చేస్తున్నాం? ఒక డేటా అనేది పోస్ట్ చేస్తున్నాం. సో ఆ డేటా అనేది ఎక్కడుంటుంది? రిక్వెస్ట్ డాట్ బాడీలో ఉంటుంది. అంటే వచ్చే రిక్వెస్ట్‌లో బాడీ పార్ట్‌లో ఈ డేటా అయితే యూజర్ ఏదైతే సెండ్ చేస్తారో ఆ డేటా ఉంటుంది. సో వేర్ డేటా లేదా ఈ విధంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. రిక్వెస్ట్ డాట్ బాడీ, ఈ రిక్వెస్ట్ వస్తుంది కదా, రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినప్పుడు, అంటే క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్‌లో బాడీ పార్ట్‌లో యూజర్ డేటా అనేది పంపిస్తారనమాట. సో ఆ బాడీ పార్ట్ అనేది చెక్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా చూడాలి. రిక్వెస్ట్ డాట్ బాడీ అండ్ రెస్పాన్స్‌లోనే రెస్ డాట్ జేసన్, రెస్పాన్స్‌లో ఆ వచ్చిన డేటా అనేది ఇంకోసారి మళ్ళీ వెనక్కి పంపిద్దాం. రిక్వెస్ట్ బాడీ అయితే ఇక్కడ స్టోర్ చేస్తున్నాం అండ్ ఆ బాడీ ఇంకోసారి రెస్పాన్స్ ద్వారా సెండ్ చేస్తున్నాం. చూద్దాం గైస్. ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్ అయితే యూజ్ చేయాలి అండ్ బాడీ పార్ట్‌లో వచ్చి జస్ట్ క్లిక్ ఆన్ రా అండ్ జేసన్. ఓకే, ఇదంతా అవసరం లేదు. జస్ట్ బాడీ అనేది ఏ విధంగా ఇద్దామంటే నేమ్ దినేష్, ఈమెయిల్ ఓల్డ్ ప్రో హ్యాకర్స్ gmail.com. ఓకే, వీటికి వాలిడేషన్స్ కూడా యాడ్ చేయొచ్చు. వాలిడేషన్స్ అన్ని నెక్స్ట్ సెషన్లో అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ ప్లేస్, నెల్లూరు. ఓకే, ఇదైతే సెండ్ చేస్తున్నాను. అంటే ఈ పోర్ట్‌కి ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తున్నాను. పోస్ట్ రిక్వెస్ట్ అనేది విత్ బాడీలో వచ్చేసరికి ఈ డేటా అయితే ఉంది. ఓకే, రిటర్న్ రెస్పాన్స్ అనేది సేమ్ ఇదే రావాలి. ఎందుకన్నట్లయితే ఇదే పోస్ట్ చేస్తున్నాం. రిటర్న్ బ్యాక్ జేసన్ ఫార్మాట్‌లో ఈ డేటా ఒకటే మనం తీసుకుంటున్నాం. సో చూద్దాం. ఓకే, రాలేదు. సంథింగ్ వి గాట్ ఎర్రర్, ఐ థింక్ సో. చూద్దాం గైస్. ఇక్కడ రెస్పాన్స్ అయితే ఏది రాలేదు. ఐ థింక్ సో ఇక్కడ ఈ విధంగా పంపించకుండా జస్ట్ దీన్ని ఇంకో విధంగా అయితే మెయింటైన్ చేద్దాం. ఎలా అన్నట్లయితే వేర్ డేటా నేమ్ ఈస్ రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ నేమ్ అండ్ ఈమెయిల్ రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ ఈమెయిల్. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. 1 సెకండ్. ప్లేస్ రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ ప్లేస్. ఇక్కడ చూడండి, ఇదేంటంటే రిక్వెస్ట్‌లో ఒక బాడీ పార్ట్ ఉంటుంది కదా, అంటే పోస్ట్ రిక్వెస్ట్‌లో ఒక బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఆ బాడీ పార్ట్‌లో మనం డేటా అనేది సెండ్ చేసాం క్లయింట్ సైడ్ నుంచి. సో ఆ బాడీ పార్ట్‌లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి? నేమ్ అనేది ఉంది, ఈమెయిల్ అనేది ఉంది, ప్లేస్ అనేది ఉంది. సో ఈ నేమ్, ఈమెయిల్, ప్లేస్ అనేటివి ఇక్కడ వీటికి మ్యాపింగ్ అయితే చేస్తున్నాం. సో ఇక్కడ ఈ డేటా ఆబ్జెక్ట్ అనేది జేసన్ ఫార్మాట్‌లో సెండ్ చేయాలి అనుకుంటున్నాం. ఈ విధంగా చేసినట్లయితే ఐ థింక్ సో రెస్పాన్స్ అయితే వస్తుంది సేమ్ అదే ఫార్మాట్. చూద్దాం. రిక్వెస్ట్ అయితే సెండ్ చేశాను. వి గాట్ 1 ఎర్రర్. ఇక్కడ చూసినట్లయితే నేమ్ అనేది అన్‌డిఫైన్డ్ వచ్చింది. ఇది ఎందుకు అన్నట్లయితే అసింక్ యూజ్ చేద్దాం. ఇక్కడ ఆ ఎర్రర్ అనేది ఎందుకొచ్చిందంటే, ఆ నేమ్ అన్‌డిఫైన్డ్ అనేది ఎందుకొచ్చిందంటే, ఇక్కడ బాడీ పార్సర్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ దీంతో అయితే ఇప్పుడు మనకు పని పడింది. ఎందుకు అన్నట్లయితే ఇక్కడ వచ్చే రిక్వెస్ట్ అనేది ఇప్పుడు బాడీ పార్సర్ అనేది ఏం చేస్తుందంటే, వచ్చే రిక్వెస్ట్‌లో ఉన్న బాడీ కానీ ఇవన్నీ జేసన్ ఫార్మాట్‌లోకి అయితే చేంజ్ చేస్తుంది. సో దీన్నేం చేయాలంటే, దీన్ని ఒక మిడిల్‌వేర్‌గా అయితే యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో, వచ్చే రిక్వెస్ట్‌లో ఉన్న బాడీని ఇక్కడ ఈ జేసన్ ఫార్మాట్‌లోకి అయితే చేంజ్ చేయాలి. సో యాప్ డాట్ యూజ్
మిడిల్ వేర్ అనేది యాప్ డాట్ యూస్ అనేది యూస్ చేసి మిడిల్ వేర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే, చెప్తాను 1 సెకండ్. ఈ యాప్ డాట్ యూస్ అనేది ఏం చేస్తదంటే, ఇక్కడ వచ్చే రిక్వెస్ట్ అనేది డిఫాల్ట్‌గానే ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది రన్ అయ్యేటప్పుడే రిక్వెస్ట్ అనేది వచ్చినప్పుడే ఫస్ట్ ఇది ట్రిగ్గర్ అయ్యి ఆ తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ అనేది జరగద్ది. సో, మిడిల్ వేర్స్ అంటే ఇంతేను. ఈ మిడిల్ వేర్స్ అనేటివి ఈ విధంగానే క్రియేట్ చేస్తారు. ఓకే, ఫైన్. బాడీ పార్ట్స్ డాట్ జేసన్ ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం. ఐ థింక్ ఇట్ విల్ వర్క్ నౌ. సెండ్ చేస్తున్నాను రిక్వెస్ట్ అనేది. వి గాట్ ఇట్. చూడండి, రెస్పాన్స్ అనేది సెండ్ చేసిన తర్వాత రెస్పాన్స్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెస్పాన్స్ అనేది మనం రిటర్న్ బ్యాక్ అయితే చేసాం. సో, రెస్పాన్స్‌లో ఏమొచ్చింది? జేసన్ ఫార్మాట్‌లో ఉన్న డేటా అయితే వచ్చింది. సో, ఈ విధంగా గైస్ పోస్ట్ రిక్వెస్ట్ అనేది యూజ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ విధంగా యూజ్ చేయాలి. ఓకే, ఇంకా డేటాబేస్‌కి కనెక్ట్ అయ్యాం అండ్ పోస్ట్ రిక్వెస్ట్ అనేది గెట్ రిక్వెస్ట్ అనేది దీని యొక్క పర్పసెస్ అంటే ఏ విధంగా ఉంటదనేది అయితే కూడా చూసాం. ఓకే, ఇప్పుడు సేమ్ డేటా యాజ్ ఇట్ ఈస్ సేమ్ డేటా ఈ రిక్వెస్ట్ డేటా అనేది ఈ డేటా అనేది డేటాబేస్‌లోకి పుష్ చేయడానికైతే ట్రై చేద్దాం. అంతకంటే ముందు ఈ రూటింగ్స్ ఉన్నాయి కదా! ఈ ఈ పోస్ట్ రిక్వెస్ట్ కానీ అండ్ ఈ గెట్ రిక్వెస్ట్ కానీ ఈ రిక్వెస్ట్ అన్నిటికి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం రూటింగ్స్ కోసం. సో, అవి ఏ విధంగా అంటే ఎంకే డిఐఆర్ రూట్స్ ఒక రూట్స్ అయితే చేసాం. చూద్దాం రూట్స్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం విచ్ ఈస్ జావాస్క్రిప్ట్ ఫైల్. అండ్ ఇది వచ్చేసి ఒక యూజర్ డీటెయిల్స్ రూట్స్ ఇచ్చేద్దాం. ఈ విధంగా ఇచ్చేద్దాం. యూజర్ డీటెయిల్స్ రూట్స్ అనేది ఈ విధంగా ఇచ్చేసాను. అండ్ డేటాబేస్‌లో డేటా అనేది పుష్ చేయాలి అనుకున్నట్లయితే స్కీమా అనేది క్రియేట్ చేయాలి. స్కీమాలో ఉన్న ప్రాపర్టీస్ ఏదైతే మనం డిఫైన్ చేస్తామో, ఆ ప్రాపర్టీస్‌తో ఉన్న డేటా అనేది అంటే మోంగో డేటాబేస్‌లో స్టోర్ అవుతుంది. సో, ఆ స్కీమాస్ అనేవి ఏ విధంగా క్రియేట్ చేయాలనేది కూడా చూద్దాం. ఓకే, అంతకంటే ముందు అవి స్కీమాస్ అనేటివి మోడల్ అనే ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం స్కీమాస్ కోసం. సో, మోడల్స్ ఈ విధంగా చేశాను. అండ్ దీంట్లో కూడా ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. జావాస్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఈస్ యూజర్ డీటెయిల్స్ మోడల్. సో, ఈ విధంగా అయితే ఒక మోడల్ క్రియేట్ చేశాను. ఓకే, ఫస్ట్ ఈ రూట్స్ అయితే ఇచ్చేద్దాం. ఈ యూజర్ డీటెయిల్స్ రూట్స్ అనేటివి ఇక్కడ మనం యాప్ డాట్ జేఎస్‌లో ఈ విధంగా ఇచ్చాం కదా! ఈ పోస్ట్ రిక్వెస్ట్ కానీ ఇవి ఇచ్చేద్దాం ఇక్కడ. సో, ఇవి ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఇయ్యాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఈ యాప్ డాట్ జేఎస్ ఫైల్‌లో ఓన్లీ మోంగూస్‌కి కనెక్ట్ అవ్వడం అండ్ రిక్వెస్ట్ అనేటివి వస్తున్నాయా రావట్లేదా అనేది లిజన్ చేయడం. ఇదొక్కటే దీని యొక్క పర్పస్. దీనికి ఈ విధంగానే మెయింటైన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ యూజర్ డీటెయిల్స్‌లో మెయింటైన్ చేద్దాం. ఆల్ రూట్స్ అనేటివి మెయింటైన్ చేద్దాం. సో, ఈ రూట్స్ అనేటివి చేయాలి అనుకున్నట్లయితే ఒక రూటర్ అయితే క్రియేట్ చేయాలి. సో, అది ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ అన్నిటికంటే ముందు ఎక్స్‌ప్రెస్ అనేది క్రియేట్ చేద్దాం గైస్. ఎక్స్‌ప్రెస్ require and express dot rotor ఈ విధంగా ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఈ రోటర్స్ అనేటివి ఇంకా గెట్ రిక్వెస్ట్ కానీ పోస్ట్ రిక్వెస్ట్ కానీ ఇవి యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వేర్ ఐ థింక్ ఇంకా ఏమన్నా అవసరం అయితే మళ్ళా ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈ రూట్స్ అయితే ఇచ్చేద్దాం. router not this one, get we have to use get request. ఇక్కడ స్లాష్ ఇచ్చి ఏదైతే ఇస్తామో ఫర్ ఎగ్జాంపుల్ get data and request I think so it didn't work here. Okay, fine, చూద్దాం. I think we have to give here like this. Yes, work అయింది. res dot json we are in get data.
ఓకే. గెట్ డేటా ఈ విధంగా అయితే వచ్చాను. ఇక్కడ ఇందాక ఈ లోకల్ హోస్ట్ ఈ రూట్ అయితే ఏదైతే ఇచ్చామో ఇక్కడ స్లాష్ తర్వాత గెట్ డేటా ఈ రిక్వెస్ట్ అనేది గెట్ రిక్వెస్ట్ ద్వారా సెండ్ చేసినట్లయితే ఇక్కడ రెస్పాన్స్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే. వెయిట్, అంతకంటే ముందు ఇది ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఎక్స్‌పోర్ట్ ఎందుకు చేయాలి అంటే ఇక్కడ యూజర్ డీటెయిల్ రూట్స్ అనేది వేరే ఫోల్డర్‌లో మనం మెయింటైన్ చేస్తున్నాం. అండ్ వేరే ఫైల్స్‌లో మనం ఈ ఫైల్‌ని అంటే ఈ యూజర్ డీటెయిల్ రూట్స్ డాట్ జేఎస్ అనే ఫైల్‌ని యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ వి నీడ్ టు ఎక్స్‌పోర్ట్ దిస్ వన్. మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ ఈక్వల్స్ రౌటర్. ఈ రౌటర్ అనేది ఎక్స్‌పోర్ట్ చేద్దాం. దట్స్ ఎనఫ్. ఈ రౌటర్ అనేది ఎక్స్‌పోర్ట్ చేద్దాం. ఓకే. ఫైన్. ఇప్పుడు ఇది జస్ట్ ఎక్స్‌పోర్ట్ చేసినంత మాత్రాన సరిపోద్దు. రిక్వెస్ట్ అనేది ఇక్కడ క్లయింట్ సైడ్ నుంచి సెండ్ చేసేటప్పుడు ఇది లిజన్ కావాలి కదా! స్లాష్ గెట్ డేటా అయితే ఇచ్చేస్తాం. గెట్ రిక్వెస్ట్ యూజ్ చేసి. కానీ అది ట్రిగ్గర్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ ఫైల్‌లో యూజర్ డీటెయిల్స్ రిక్వైర్. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ రూట్స్‌లో ఉండే ఫైల్ ఉంది కదా! యూజర్ డీటెయిల్స్ రూట్స్ జేఎస్ అనేది ఆ ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. సారీ. రూట్స్ స్లాష్ సో ఈ విధంగా అయితే ఇంపోర్ట్ చేసేసాను. ఈ యూజర్ డీటెయిల్స్ అనేటివి ఇప్పుడు ఈ రూట్ అనేది ఇక్కడ ఈ రూట్స్‌లో ఉండే యూజర్ డీటెయిల్స్ రూట్స్ అనే ఫైల్ అయితే ఇక్కడ యాక్సెస్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు యాప్ డాట్ యూస్ రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఇది ఇవ్వాల్సిన ఈ రూట్స్‌లో ఉండేది ఇది ఈ విధంగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడే ఇచ్చేసేయొచ్చు యాప్ డాట్ యూస్‌లోనే. స్లాష్ ఈ విధంగా ఇచ్చేయొచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే రిక్వెస్ట్ అనేది స్లాష్ గెట్ డేటా అనేది వస్తుందో అప్పుడు ఇక్కడ ఏది ట్రిగ్గర్ అవ్వాలి? సారీ. యూజర్ డీటెయిల్స్ ఇదైతే ట్రిగ్గర్ అవుతుంది. చూడండి ఇక్కడ స్లాష్ గెట్ డేటా అనే రూట్‌తో ఏ రిక్వెస్ట్ అయితే వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ గెట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తున్నాం. గెట్ రిక్వెస్ట్ అనేది ఏ విధంగా సెండ్ చేస్తున్నాం? ఇక్కడ ఈ విధంగా గెట్ రిక్వెస్ట్ అనేది గెట్ డేటా అనేది ఇచ్చేసి సెండ్ చేస్తున్నాం. అండ్ స్లాష్ గెట్ డేటా అనేది ఇక్కడ ఇదైతే ట్రిగ్గర్ అవుతుంది. ఇది ట్రిగ్గర్ అయ్యి ఇది ఎక్కడికి నావిగేట్ అవుతుంది? యూజర్ డీటెయిల్స్ అనే ఇక్కడికైతే నావిగేట్ అవుతుంది. సో, ఇక్కడికి పంపించింది మనం ఏ రిక్వెస్ట్? గెట్ రిక్వెస్ట్. సో, ఇదైతే ట్రిగ్గర్ అవుతుంది. సో, ఈ రెస్పాన్స్ అనేది సెండ్ బ్యాక్ అవుతుంది. ఓకే. చూద్దాం. ఎన్‌పిఎం స్టార్ట్. సారీ. Yeah, we need to open this one, right? Yeah, get data. We are in get data. చూడండి రెస్పాన్స్ అనేది ఏ విధంగా వచ్చిందో. సో, ఈ విధంగా ఇంటర్‌లింకింగ్ అనేది ఈ విధంగా మనం చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ రూట్ అనేది ఇక్కడ ఇచ్చాం కదా! ఈ రూట్ అనేది ఇక్కడ పాత్ అనేది యాక్చువల్ గెట్ డేటా అనేది ముందర ఇచ్చాం. తర్వాత ఎందుకు తీసేసామంటే డిఫాల్ట్‌గా ఇక్కడ ఇచ్చేసాం. అండ్ ఒకవేళ ఈ రూట్ అనేది ఈ గెట్ డేటా స్లాష్ గెట్ డేటాతో రిక్వెస్ట్ ఏదైతే వస్తుందో పోస్ట్ రిక్వెస్ట్ గాని, పుట్ రిక్వెస్ట్ గాని, డిలీట్ రిక్వెస్ట్ గాని, గెట్ రిక్వెస్ట్ గాని ఏ రిక్వెస్ట్ అయినా వచ్చినా సరే ఈ ఈ ఫైల్‌లోకైతే నావిగేట్ అవుతుంది. అండ్ నావిగేట్ అయిన తర్వాత ఏ రిక్వెస్ట్ అయితే మనం పంపించామో క్లయింట్ సైడ్ నుంచి ఏదైతే సెండ్ చేసామో ఆ రిక్వెస్ట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో, ఇంతే గైస్, డోంట్ బి కన్‌ఫ్యూజ్. అండ్ నెక్స్ట్ ఓకే. ఈ విధంగా అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే ఇది గెట్ రిక్వెస్ట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే జరుగుతుంది. మనం పోస్ట్ అంటే డేటా అనేది పోస్ట్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ సైడ్ నుంచి అంటే క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్‌కి డేటా అనేది పోస్ట్ చేద్దాం. సో, ఇందాక మామూలుగా చూసాం. ఎలా పోస్ట్ చేయాలి అనేది ఈ విధంగా పోస్ట్ రిక్వెస్ట్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసాం. అండ్ ఈ డేటానే ఈ డేటా అంటే ఈ ఫీల్డ్స్‌తో ఉన్న స్కీమా అయితే ఒకటి క్రియేట్ చేయాలి. స్కీమా అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేదైతే చూద్దాం. యూ హావ్ టు గో టు యూజర్ డీటెయిల్స్ మోడల్‌లోకి అయితే వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వేర్ mongoose require mongoose and next I think we need this one only. Okay, const user details schema and new
not new, mongoose dot schema. యా స్కీమ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది అయితే ఒకసారి చూడండి. మెథడ్ ఎక్స్ప్రెషన్ ఈస్ నాట్ ఆఫ్ ఫంక్షన్ టైప్. ఓకే, we have to give I think this one and yeah this solved. ఓకే, ఏ ఫీల్డ్స్ నేమ్ అనే ఫీల్డ్ అయితే ఉంది. సో నేమ్ అనే ఫీల్డ్ ఇట్స్ బిలాంగ్స్ టు స్ట్రింగ్, రైట్? సో వీ హ్యావ్ టు గివ్ హియర్ స్ట్రింగ్ అండ్ దెన్ place is also string and we have to give it as string. And next email id, email అనేది కూడా string and we have to give it as string. Yeah, it's enough. ఇదే స్కీమా. ఇట్లాగే ఇంకా వాలిడేషన్స్ కూడా యాడ్ చేయొచ్చు, అంటే ఇది రిక్వైర్డా కాదా అనేది కూడా యాడ్ చేయొచ్చు. సో ఇది ప్రెజెంట్ అయితే ఇక్కడ అవసరం లేదు. ఒకవేళ యాడ్ చేయాలి అనుకున్నట్లయితే ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ టైప్ we can give as a string and if it is required we can give it as a true and same here type string and we can give required value as true. Yeah, and next email type is string and we can give required value as a true. Yeah, it's enough. ఈ విధంగా స్కీమ్ అయితే ఈ విధంగా ఇస్తాం. సో స్కీమ్ అంటే ఏం లేదు, జస్ట్ డేటాబేస్లో డేటా స్టోర్ అవుతుంది కదా, దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి అనేది, ఏమేమి ప్రాపర్టీస్ అనేటివి మనం యాడ్ చేయబోతున్నాం అనేది జస్ట్ యాడ్ చేస్తాం అనమాట, ఆ ప్రాపర్టీస్ అనేటివి. ఓకే, ఇది జస్ట్ యాడ్ చేస్తే సరిపోదు. ఇక్కడ నోట్ జేఎస్లో ఎక్కడైనా సరే వీటితో వర్క్ చేసేటప్పుడు, అంటే మోడల్స్తో వర్క్ చేసేటప్పుడు కానీ రూట్స్తో వర్క్ చేసేటప్పుడు కానీ మనం ఎక్స్పోర్ట్ అయితే చేయాలి. సో ఏంటంటే ఇది వేరే వేరే జావా స్క్రిప్ట్ ఫైల్స్లో మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం సమ్ ఫంక్షనాలిటీస్ అనేవి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కీమా ఇచ్చాం. ఇక్కడ జస్ట్ స్కీమా ఇచ్చినట్లయితే ఇక్కడ రిక్వెస్ట్ సెండ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఫైల్‌కి స్కీమా అనేది రాదు. సో దీన్ని ఏ విధంగా ఎక్స్‌పోర్ట్ చేయాలంటే ఇందాక చెప్పాను మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ అయితే ఇచ్చాం కదా! సో ఆ విధంగా అయితే ఇవ్వాలి. ఓకే, ఫైన్. ఇక్కడ మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ ఈక్వల్స్ you can give like mongoose dot model right, model అండ్ దీంట్లో కలెక్షన్. ఇక్కడ డేటాబేస్లో కలెక్షన్ నేమ్ అయితే ఉంటుంది కదా, అంటే యూజర్ డీటెయిల్స్ ఇంతకు మీకు చూపించాను. లైక్ ఇక్కడ చూడండి, టెస్ట్లో పేషెంట్స్ అనేది ఒక కలెక్షన్ అండ్ యూజర్ డీటెయిల్స్ అనేది ఒక కలెక్షన్ అండ్ యూజర్స్ అనేది కలెక్షన్. సో ఈ మాదిరిగా ఇక్కడ చూసినట్లయితే యూజర్స్ డేటా ఈ మాదిరిగా అయితే ఇచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏది సెండ్ చేయాలి అనుకుంటున్నాం, యూజర్ డీటెయిల్స్, రైట్? యూజర్ డీటెయిల్స్ ఈ విధంగా అయితే సెండ్ చేయాలి, ఈ విధంగా అయితే దీన్ని డిఫైన్ చేయాలి. సో ఇప్పుడు ఈ స్కీమ్ అనేది సక్సెస్ఫుల్గా అయితే యూస్ చేసుకోవచ్చు వేరే ఫైల్స్లో కూడా. ఈ విధంగా చేయాలి. మంగూస్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ స్కీమా ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేసేయాలి. ఎక్స్పోర్ట్ చేసే విధానం ఈ విధంగా చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్ కదా ఇప్పుడు మనం చేయాలి అనుకునేది. సో రూటర్ డాట్ పోస్ట్ రిక్వెస్ట్, ఈ పోస్ట్ రిక్వెస్ట్ కానీ వచ్చినట్లయితే రిక్వెస్ట్ స్లాష్ అండ్ రిక్వెస్ట్ కామా రెస్పాన్స్. రెస్పాన్స్ ఇక్కడ అంటే ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేసేటప్పుడు రిక్వెస్ట్లో బాడీ కూడా సెండ్ చేస్తాం. రిక్వెస్ట్లో బాడీ అనేది సెండ్ చేసినప్పుడు ఆ బాడీ అనేది మనం యాక్సెస్ చేసుకోవాలి కదా. సో అది ఏ విధంగా అంటే వేర్ like we can give user data name. ఇక్కడ ఇచ్చే ఫీల్డ్స్ ఏ విధంగా ఉండాలి అంటే, మోడల్లో ఏ నేమ్స్ అయితే ఇచ్చామో, ఇక్కడ నేమ్, ప్లేస్, ఈమెయిల్ అనేవి ఉన్నాయి కదా, అవి ఏ విధంగా అయితే ఇచ్చామో అదే ఇచ్చేయాలి. ఎందుకు అన్నట్లయితే ఇక్కడ డేటాబేస్లో పుష్ చేసేటప్పుడు సేమ్ అట్రిబ్యూట్, ఈ సేమ్ వాల్యూస్తోనే మనం డిఫైన్ చేస్తుండాలి. సో ఇక్కడ నేమ్ అనేది రిక్వెస్ట్లో ఒక బాడీ నుంచి ఒక నేమ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ప్లేస్ అనేది కూడా వస్తుంది. రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ ప్లేస్, రైట్? ప్లేస్. అండ్ నెక్స్ట్ రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్
ఈమెయిల్. యప్. ఇక్కడ ఇవైతే తీసుకుంటున్నాం. ఇక్కడ యూజర్ డీటెయిల్స్ అనేటివి. ఇప్పుడు డేటాబేస్‌లో యాడ్ చేయాలి. డేటాబేస్‌లోకి ఏ విధంగా యాడ్ చేయాలంటే, ఫస్ట్ ఇది యూజర్ డీటెయిల్‌కి సంబంధించిన మోడల్‌తో ఉంది కాబట్టి, సో, ఈ మోడల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా అంటే జస్ట్ వేర్ యూజర్ డీటెయిల్స్ మోడల్ ఈ విధంగా ఇచ్చేసి అండ్ నెక్స్ట్ రిక్వైర్ యూ నీడ్ టు ఇంపోర్ట్ ఇట్ రైట్. మోడల్స్ స్లాష్ యూజర్ డీటెయిల్స్ మోడల్. ఓకే, యూజర్ డీటెయిల్స్ మోడల్స్ అయితే ఈ విధంగా ఇచ్చేసాను. ఇప్పుడు కాన్స్ట్ data, just like data, this one, and then new, which is user details model. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలి అండ్ దీంట్లో స్కీమాలో ఏదైతే ఇచ్చున్నామో అదైతే ఇక్కడ డాక్ అనేది వచ్చింది కదా, సో చూడండి ఈ డాక్యుమెంట్ అనేది పంపించాలి. ఓకే, ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆబ్జెక్ట్ రూపంలోనే ఇక్కడ ఇచ్చున్నాం కాబట్టి యాక్చువల్లీ దీంట్లో సెండ్ చేయాల్సింది వచ్చి ఆబ్జెక్ట్. ఏదైతే సెండ్ చేయాలి అనుకుంటున్నామో డేటాబేస్లో అదైతే సెండ్ చేయాలి. సో ఈ యూజర్ డేటా అనేది ఆబ్జెక్ట్ రూపంలో అయితే ఈ విధంగా అయితే చేసాము. సో ఈ యూజర్ డేటా అయితే సెండ్ చేస్తే ఇట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు సేవ్ ఇట్ రైట్. సో డేటా డాట్ ఇది ఆబ్జెక్ట్ కాబట్టి, అంటే ఇది ఆబ్జెక్ట్ కాబట్టి యూజర్ ఈ మోడల్ యొక్క ఆబ్జెక్ట్ కాబట్టి ఈ ఫంక్షన్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఓకే, డేటా డాట్ సేవ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఒకవేళ సేవ్ అయినట్లయితే అంటే ఈ ప్రామిస్ ఈ సేవ్ ఫంక్షన్ అనేది ఇట్స్ ఎ ప్రామిస్, ఇట్ విల్ రిటర్న్ ప్రామిస్. సో ఒకవేళ ఇది కానీ ఎగ్జిక్యూషన్ కానీ అయినట్లయితే, ఈ సేవ్ అనేది సక్సెస్ఫుల్గా అయినట్లయితే దెన్ రెస్పాన్స్ ఏమిద్దాం, రెస్పాన్స్ అనేది అంటే యూజర్కి క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాం బాడీతో పాటు. నెక్స్ట్ ఇక్కడ డేటాబేస్లో సేవ్ చేసిన తర్వాత మళ్ళీ క్లయింట్ సైడ్కే మనకు చూపించాలి సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఇన్ ది డేటాబేస్, అంటే డేటాబేస్లో సక్సెస్ఫుల్గా సేవ్ అయితే అయింది అనేది ఒక మెసేజ్ అయితే చూపించాలి. సో రెస్పాన్స్ అనేది సెండ్ చేయాలి. ఏ విధంగా, జేసన్ అండ్ నెక్స్ట్ డేటా ఈజ్ సేవ్డ్ ఈ విధంగా ఇవ్వచ్చు. లేదు అనుకున్నట్లయితే రెస్పాన్స్ అనేది అసలు ఏ విధంగా వస్తుందంటే, ఇక్కడ రెస్పాన్స్ అనేది రిటర్న్ అవుతుంది కదా, ఈ రెస్పాన్స్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే డేటాబేస్లో ఏదైతే స్టోర్ అయ్యిందో, ఏదైతే సేవ్ అయ్యిందో ఆ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ అవుతుంది. చూద్దాం. రెస్పాన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డాక్యుమెంట్ అనేది ఏ విధంగా డాక్యుమెంట్ డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుందో సేమ్ డేటా అనేది రిటర్న్ అవుతుంది. అది కానీ రిటర్న్ అయినట్లయితేనే ఇక్కడ సక్సెస్ఫుల్గా సేవ్ అయినట్టు. ఓకే, దెన్ ఒకవేళ క్యాచ్, ఒకవేళ ఎర్రర్ ఏదైనా వచ్చినట్లయితే if console dot log error and next we can give like as error. Yeah, ఈ విధంగా అయితే మెయింటైన్ చేయొచ్చు. చూడండి ఇక్కడ జస్ట్ సేవ్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ సేవ్ అయినట్లయితే రెస్పాన్స్ అనేది వస్తుంది. రెస్పాన్స్ అనేది ఏ విధంగా వస్తుంది, డేటాబేస్లో డాక్యుమెంట్లో ఏ డేటా అయితే యాడ్ అయ్యిందో ఆ డేటా అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. రిక్వెస్ట్ అనేది సెండ్ చేసి క్లయింట్ సైడ్ నుంచి డేటా అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అవుతుందా లేదా అనేది అయితే చూద్దాం. గెట్ డేటా అండ్ ఇదైతే పంపిస్తున్నాం. సో పోస్ట్ రిక్వెస్ట్, ఐ థింక్ ఇట్ విల్ గెట్. యా, చూడండి డీబీలో సేమ్ ఈ ఆబ్జెక్ట్ అనేది సెండ్ చేసాం బాడీలో, అండ్ ఇక్కడ డేటాబేస్లో డేటా ఎట్టయితే స్టోర్ అవుతుందో సేమ్ అదే మాదిరిగా ఇక్కడ మనకి రెస్పాన్స్ రూపంలో అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు డీబీలో చూద్దాం స్టోర్ అయిందా లేదా అనేది. ఇక్కడ చూసినట్లయితే టెస్ట్ యూజర్ డేటాస్ చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. అండ్ చూడండి ఇక్కడ ఐడి అనేది చూడండి, లాస్ట్ BEED రైట్. సో ఈ ఐడి కూడా చూద్దాం, BEED. యా, సక్సెస్ఫుల్గా డేటా అయితే ఈ విధంగా అయితే స్టోర్ అయింది. సో పోస్ట్ రిక్వెస్ట్ అనేది ఈ విధంగా యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పుట్ రిక్వెస్ట్ అనేది అయితే చూద్దాం.
అంతకంటే ముందు ఈ గెట్ రిక్వెస్ట్ అనేది పర్టిక్యులర్ ఐడి డేటా అనేది గెట్ చేయాలి అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డేటా ఉంది కదా! ఈ పర్టిక్యులర్ ఓన్లీ యూజర్ డేటా ఇట్లాంటి 3, 4 ఐడీస్ గాని అంటే ఇట్లాంటి 3, 4 డాక్యుమెంట్స్ గాని ఉన్నట్లయితే, అంటే 3, 4 ఆబ్జెక్ట్స్ గాని ఉన్నట్లయితే, మనకి పర్టిక్యులర్ డేటా ఒకటే కావాలి అనుకున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఈ ఐడీతో ఉన్న ఒక డేటా ఒకటే మనకి కావాలి అనుకున్నట్లయితే, జస్ట్ ఇట్ ఈస్ ఈజీ. ఒక హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఇచ్చి చేద్దాం. రూటర్ డాట్ గెట్ రిక్వెస్ట్ మనం యూజ్ చేయాలి. అండ్ మనకు కావాల్సిన డేటా వచ్చేసి జస్ట్ స్లాష్ ఐడి ఈ విధంగా అయితే పాత్ ఇవ్వాలి. అంటే స్లాష్ ఇప్పుడు దీని యొక్క రిక్వెస్ట్ అనేది ఏ విధంగా వస్తుందంటే చూపిస్తాను. హెచ్‌టిటిపి లోకల్ హోస్ట్ 3000 పోర్ట్ నంబర్ స్లాష్ గెట్ డేటా స్లాష్ ఈ పర్టిక్యులర్ ఈ ఐడి గాని ఇచ్చినట్లయితే ఆ పర్టిక్యులర్ యూజర్ డీటెయిల్స్ అయితే రావాలి. సో, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు రిక్వెస్ట్ రెస్పాన్స్ ఈ విధంగా ఇచ్చాను. ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఇదైతే మనం తీసుకోవాలి. సో, ఇది ఏంటి? దీన్నేమంటారు? ఇది స్లాష్ ఇది పాత్ లాగే ఉంది. ఈ పాత్‌లో మనం ఈ పారామీటర్ అనేది మనం యాక్సెస్ చేసుకోవాలి. సో, ఇది ఏ విధంగా చేయొచ్చంటే వేర్ ఐడి ఈక్వల్స్ రిక్వెస్ట్‌లో వచ్చే పారమ్స్‌లో ఐడి అనే పారమ్ అయితే ఉంది. సో, ఇది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు డేటాబేస్ డేటా కావాలి అనుకున్నప్పుడు జస్ట్ యూజర్ డీటెయిల్స్ మోడల్ డాట్ ఫైండ్ బై ఐడి రైట్? ఫైండ్ బై ఐడి అండ్ ఈ ఐడి అనేది పాస్ చేస్తే ఇట్స్ ఎనఫ్. ఇప్పుడు చూద్దాం రెస్పాన్స్ అనేది రెస్పాన్స్ అనేది ఈ డేటా అనేది సెండ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం దీని యొక్క అవుట్‌పుట్ అనేది వస్తుందా రాలేదా అనేది. అంతకంటే ముందు ఈ ఐడి అనేది కాపీ చేద్దాం. కాపీ చేసి జస్ట్ స్లాష్ ఈ విధంగా ఇద్దాం. ఇప్పుడు గెట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేద్దాం. అండ్ బాడీలో వచ్చేసి జస్ట్ నన్ ఇచ్చేద్దాం. అండ్ ఇప్పుడు సెండ్ చేసినట్లయితే రెస్పాన్స్ అనేది సేమ్ ఆబ్జెక్ట్ రావాలి. ఒక ఎర్రర్ అయితే వచ్చింది. చూద్దాం ఎర్రర్ ఏంటి అనేది. కన్వర్టింగ్ సర్క్యులర్ స్ట్రక్చర్ టు జేసన్ ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఇది ఓకే. ఇక్కడ ఒకసారి అసింక్ ఇచ్చి ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ వెయిట్ ఇది ఎందుకంటే డేటాబేస్ నుంచి డేటా రావడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది కదా! సో, అసింక్ అవైట్ అయితే ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి డేటా అనేది ఈ విధంగా అయితే వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ రా డేటా కెన్ గివ్ ఓకే విజువలైజ్ ఓకే ప్రివ్యూ రెడీ యెస్. ఐడి నేమ్ ఈ పర్టిక్యులర్ యూజర్ డీటెయిల్ అయితే ఇక్కడ తీసుకున్నాం బై యూజింగ్ ఐడి అండ్ ఈ విధంగా అయితే చేయొచ్చు. సేమ్ ఇలాగే గెట్ రిక్వెస్ట్ అనేది యూజ్ చేసాం కదా! ఇప్పుడు పర్టిక్యులర్ యూజర్ డీటెయిల్స్‌లో చేంజెస్ అనేది చేయాలి అనుకున్నట్లయితే, అంటే ఈ యూజర్ సేమ్ ఇదే ఐడిలో చేంజెస్ అనేది చేయాలి అనుకున్నట్లయితే ఇట్స్ వెరీ ఈజీ. వి హావ్ టు యూజ్ పుట్ రిక్వెస్ట్ హియర్. జస్ట్ పుట్ రిక్వెస్ట్ అండ్ సేమ్ ఇదే మాదిరిగా ఐడి అనేది యూఆర్ఎల్ అయితే సెండ్ చేస్తాం పేరెంట్స్‌లో అండ్ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఫస్ట్ we have to use request and then response. If we can give where id equals సేమ్ రిక్వెస్ట్‌లో ఇక్కడ ఇచ్చే రిక్వెస్ట్ ఈ పాత్‌లో మనకు కావాల్సిన ఐడి ఉంది కదా! సో, పేరెంట్స్ డాట్ ఐడి ఇక్కడ ఐడి అనేది మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఇది ఐడి అనేది ఖచ్చితంగా ఐడియే పెట్టాలా? లేకపోతే ఏదన్నా పెట్టాలా అనేది. ఇక్కడ మనం ఏదైతే డిఫైన్ చేస్తామో ఇక్కడ ఐడి ఒకవేళ డేటా ఐడి ఇచ్చినట్లయితే సేమ్ అదే ఇక్కడ కూడా ఇవ్వాలి. ఎందుకన్నట్లయితే ఇక్కడ ఈ డేటా ఐడి అనేది వచ్చే పాత్‌లో ఉండే పేరెంట్స్. సో, స్లాష్ తర్వాత ఉండే పేరెంట్స్‌కి ఈ విధంగా అయితే ఇచ్చేసి కోలన్ ఇచ్చేసి ఈ విధంగా ఇస్తారు. సో, సింపుల్‌గా మనం ఐడి అయితే యూజ్ చేద్దాం. అండ్ we have to maintain updated data, right? అప్డేటెడ్ డేటా ఇక్కడ నేమ్ ఇక్కడ మామూలుగా స్కీమాలో ఏదైతే ఉందో సేమ్ అయ్యే ఎలిమెంట్స్ అయితే ఇవ్వాలి. రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ నేమ్
and next is email request dot body dot email. Next is place request dot body dot place. యా ఈ డేటా అయితే అప్డేటెడ్ డేటా అయితే ఇక్కడ తీసుకుంటున్నాం, అంటే యూజర్ అప్డేటెడ్ డేటా అయితే సెండ్ చేస్తారు అండ్ అప్డేటెడ్ డేటా అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ అప్డేట్, రైట్? సో అది ఏ విధంగా అంటే జస్ట్ గివ్ యాస్ await ఓకే, await పర్పస్ అనేది చెప్తాను. వెయిట్, ఫస్ట్ యూజర్ డీటెయిల్స్ మోడల్ డాట్ ఫైండ్ బై ఐడి అండ్ అప్డేట్. ఫైండ్ బై ఐడి ద్వారా కనుక్కొని నెక్స్ట్ అప్డేట్ చేయాలి. పర్టికులర్ ఐడిలో ఐడి అనేది ఈ విధంగా సెండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏం సెండ్ చేయాలి? ఈ డేటా అనేది సెండ్ చేయాలి. అప్డేటెడ్ డేటా అనేది అక్కడే ఉంది కాబట్టి డేటా అనేది సెండ్ చేయాలి. నెక్స్ట్ ఎర్రర్ హ్యాండిల్ చేయాలి కాబట్టి ఎర్రర్ అండ్ డాక్ ఈ విధంగా అయితే ఎర్రర్ హ్యాండిల్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ ఎర్రర్, ఒకవేళ ఎర్రర్ లేనట్లయితే చూద్దాం. ఎర్రర్ కానీ లేనట్లయితే రెస్పాన్స్ డాట్ జేసన్ ఏం సెండ్ చేద్దామంటే అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ ఎర్రర్ కానీ ఉన్నట్లయితే ఎల్స్ రెస్ డాట్ జేసన్ ఫెయిల్డ్ టు అప్డేట్. యా, కాకపోతే ఇక్కడ అవైట్ అనేది ఎందుకు యూస్ చేయాలంటే ఇక్కడ అసింక్ అనేది యూస్ చేసాం అండ్ డేటాబేస్లో డేటా అప్డేట్ చేయాలి అన్నప్పుడు కొంచెం కొన్ని సెకండ్స్ అయినా టైం తీసుకుంటుంది కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్ 31 లైన్ దాకా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎందుకన్నట్లయితే ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో వీ హ్యావ్ టు డూ అవైట్, రైట్? సో అవైట్ కానీ ఇచ్చినట్లయితే ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి నెక్స్ట్ అనేవి ఎగ్జిక్యూట్ అయితే అవుతాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇక్కడ అప్డేట్ అవుతుందా లేదా అనేది. డీటెయిల్స్ అయితే ఇది ఉంది. ఓకే, క్లయింట్ సైడ్ నుంచి డేటా అనేది సెండ్ చేసి పంపిద్దాం. 1C అండ్ వీ కెన్ గివ్ యాస్ చెన్నై. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు సెండ్ హియర్. చూడండి ఇక్కడ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే సక్సెస్ఫుల్గా డేటా అయితే అప్డేట్ అయింది. ఇప్పుడు చూద్దాం డీబీలో చూద్దాం. యా, ఓకే, డేటా అయితే సక్సెస్ఫుల్గా అయితే అయింది. ఓకే ఫైన్. ఇప్పుడు ఓకే, ఇది డిప్రికేషన్ ఎర్రర్ వార్నింగ్. డిప్రికేషన్ వార్నింగ్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, పుట్ రిక్వెస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు డిలీట్ రిక్వెస్ట్ సేమ్ ఇట్లాగే ఉంటుంది, కాకపోతే ఒక ఫంక్షన్ అనేది మారద్ది అంతేను. రోటెడ్ డాట్ డిలీట్. ఇక్కడ అంతకంటే ఫస్ట్ ఇక్కడ ఈ ఐడి అనేది కాపీ చేద్దాం. ఓ ఐడి లేదా? ఓకే, డీబీలో చేయాల్సి వస్తుంది. ఈ ఐడి అనేది కాపీ చేద్దాం గైస్. యా, ఈ ఐడి అనేది కాపీ చేసి ఆ ఐడి అనేది డిలీట్ చేద్దాం. సో అది మన కాన్సెప్ట్ ఇప్పుడు. ఓకే, ఇక స్లాష్ పారం ఐడి వస్తుంది. అండ్ నెక్స్ట్ రిక్వెస్ట్ రెస్పాన్స్, రైట్? రిక్వెస్ట్ రెస్పాన్స్, దెన్ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఇక్కడ వచ్చే రిక్వెస్ట్లో ఐడి అయితే తీసుకోవాలి కాబట్టి వేర్ ఐడి ఈక్వల్స్ రిక్వెస్ట్ డాట్ params డాట్ ఐడి. సో ఐడి అయితే వస్తుంది. నెక్స్ట్ ఐడి వచ్చిన తర్వాత డిలీట్ అయితే చేయాలి కదా. అండ్ యూజర్ డీటెయిల్స్ మోడల్ డాట్ ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్. ఎస్, అండ్ డిలీట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ పాస్ చేయాల్సిన పారామీటర్స్ వచ్చి ఐడి అండ్ దెన్ ఎర్రర్ హ్యాండిల్ చేయాలి. ఓకే, ఓ ఐ థింక్ యా, ఎర్రర్ హ్యాండిల్ చేయాలి కదా. ఎర్రర్ అండ్ DOCS డాక్స్ ఈ మాదిరిగా ఇచ్చినట్లయితే ఇట్స్ ఎనఫ్. యా, అండ్ ఐడి, ఈ పర్టికులర్ ఐడి అయితే ఫైండ్ అయ్యి తర్వాత డిలీట్ అయితే జరుగుతుంది. ఇఫ్ దెర్ ఈస్ ఎర్రర్. ఓకే, దీన్ని ఇంకో విధంగా ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయొచ్చు. డాక్స్లో వచ్చే డేటా ఏంటో తెలుసా? మనం ఏదైతే డిలీట్ చేస్తున్నామో, ఏ డేటా అయితే మనం డిలీట్ చేస్తున్నామో డేటాబేస్లో, సేమ్ డిలీట్ కాకముందు
అంటే ఏదైతే డిలీట్ చేస్తున్నామో ఆ డేటా అనేది రిటర్న్ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డేటా అనేది చూపిస్తాను. నెక్స్ట్ చూద్దాం. rest డాట్ json డాక్స్ ఇక్కడ డిలీట్ కదా, ఈ ఐడి అయితే డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. సో చూడండి, ఏ ఐడి అయితే డిలీట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఐడి డేటా అనేది రిటర్న్ అవుతుంది. సో ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏ విధంగా చేయొచ్చు అంటే, వచ్చే రెస్పాన్స్లో ఈ ఐడి కానీ వచ్చినట్లయితే సక్సెస్ఫుల్గా డిలీట్ అయినట్టు, ఒకవేళ రాలేదు అంటే డిలీట్ కానట్టు. ఇప్పుడు ఇంకోసారి సెండ్ చేద్దాం. ఇప్పుడు సెండ్ చేస్తే నల్ అని వస్తుంది. చూద్దాం. నల్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఇది ఇంకా డేటాబేస్లో ఈ డేటా అనేది లేదు. సో ఒకవేళ నల్ కానీ వచ్చినట్లయితే డేటాబేస్లో డేటా లేదని, ఒకవేళ నల్ కాకుండా ఈ ఐడి కానీ వచ్చినట్లయితే డేటాబేస్లో డేటా అనేది సక్సెస్ఫుల్గా డిలీట్ అయినట్టు. సో ఈ విధంగా గైస్, ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఎర్రర్ హ్యాండిల్ చేయొచ్చు అంటే, ఇఫ్ దెర్ ఈజ్ నో ఎర్రర్ లేదు అని తెలిసినట్లయితే, అండ్ ఇంకో కండిషన్ ఇద్దాం. ఇఫ్ ఐడి ఈక్వల్స్ ట్రిపుల్ ఈక్వల్ డాక్స్ డాట్ స్లాష్ ఐడి. ఇప్పుడు చూద్దాం. ఈ రెండు ఐడీస్ కానీ ఈక్వల్గా వచ్చినట్లయితే రెస్పాన్స్ అనేది ఏ విధంగా సెండ్ చేద్దామంటే, జేసన్ అండ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఈ విధంగా అయితే ఇచ్చేసాం. అండ్ ఒకవేళ if docs ఈక్వల్స్ నల్, ఒకవేళ నల్ కానీ వచ్చినట్లయితే we can give like NULL నల్, ఈ విధంగా ఇచ్చేద్దాం. ఒకవేళ నల్ కానీ వచ్చినట్లయితే నో డేటా టు డిలీట్. ఓకే, ఇది ఎర్రర్ రానప్పుడు. ఇన్ కేస్ ఎర్రర్ కానీ వచ్చినట్లయితే దానికి కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి ఎల్స్ ఇఫ్ ఎర్రర్ అంటే ఇంకా ఎర్రర్ లేదు అన్నప్పుడు ఇఫ్లో ఇంకా ఎల్స్ ఏంది, ఎర్రర్ ఉన్నట్టే కదా. సో రెస్ట్ డాట్ జేసన్ జస్ట్ ఎర్రర్, అంతే గైస్. ఇంకా ఇక్కడ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఇక్కడ ఫైండ్ ఐడి కనుక్కునేదానికి అండ్ డిలీట్ చేయడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది కాబట్టి వీ కెన్ యూజ్ అసింక్ అండ్ అవైట్ హియర్. అసింక్ అండ్ అవైట్, ఈ అసింక్ అండ్ అవైట్ అనేది యూజ్ చేస్తే ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది అండ్ డిలీట్ అయితే ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా జరగద్ది. చూద్దాం. అండ్ ఇప్పుడు డేటాబేస్లో డేటా అయితే లేదు. ఓకే, నల్తో చూద్దాం. నల్ అనేది ఇక్కడ couldn't get response. I think it got something error. ID property. ఓకే, వచ్చే డేటాని json.stringify తో చేద్దాం. json.stringify docs ఈ విధంగా చేసినట్లయితే మేబీ స్లాష్ ఐడి ఇంతేనా ఉండేది. డీబీలో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఇవ్వాలి. డీబీలో ఈ విధంగానే ఉంది. అండ్ ఇప్పుడు చూద్దాం గాయస్, లేదు అంటే ఏమైనా ఎర్రర్ వచ్చిందా. I think there is no data, so that's why I didn't get any response here. అసలు డేటాబేస్లో డేటానే లేదు. ఓకే ఫైన్, మన ఇక్కడ చూసినట్లయితే డాక్స్ డాట్ నల్, సేమ్ ఆ మాదిరిగానే చూద్దాం. stringify చూద్దాం గైస్, ఎర్రర్ అనేది హ్యాండిల్ చేయొచ్చా లేదా అనే దానికి జస్ట్ చెకింగ్ హియర్. నో డేటా టు డిలీట్. ఎస్, నో డేటా టు డిలీట్.
అయితే వచ్చింది. ఒకవేళ గెట్ రిక్వెస్ట్ లేదా పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేసి ఒక డేటా అయితే పుష్ చేద్దాం. సో స్లాష్ తీసేద్దాం ఇది. అండ్ raw data here is JSON, right? And here we are going to use just G1 is my cousin, and he is also Nellore. He is also from Nellore, and just we can do send, and data is push. And next, my name is Dinesh, sorry, and I am also from Nellore, so we can do post here. And my friend's name is Swansea, and he's also from Nellore. Just we can do post here. Okay, ఇప్పుడు database లో డేటా చూద్దాం. కాపీ చేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ స్లాష్ డిలీట్ none, just click on send. Yeah, I think it will take some time to delete. టైం అయితే తీసుకుంటుంది రెస్పాన్స్ రావడానికి, కానీ డిలీట్ అయితే అయ్యి ఉంటుంది. ఐ థింక్ సో. యా, ఇట్స్ డిలీటెడ్. వీ క్యాన్ జస్ట్ క్యాన్సిల్ దిస్. ఓకే, ఇప్పుడు డిలీట్ అయితే చేసేదానికైతే ట్రై చేసాం. ఇప్పుడు మోడిఫికేషన్స్ చేయడానికైతే ఇంకోసారి ట్రై చేద్దాం గైస్. ఈ ఐడి మీద మోడిఫికేషన్ చేయడానికైతే ఒకసారి ట్రై చేద్దాం. అండ్ సేమ్ దిస్ ఐడి అండ్ రా ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చేద్దాం, వంశీ అనే డీటెయిల్స్. సో అండ్ వీ హ్యావ్ టు డూ పుట్, రైట్? వీ హ్యావ్ టు డూ పుట్ అండ్ జస్ట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. అప్డేట్ డిలీట్ గెట్. ఓకే, ఒక్కసారి గెట్ చేద్దాం. గెట్ ఇప్పుడు అప్డేట్ అయిన డేటా వచ్చిందా రాలేదా అనేది చూడడానికి. అండ్ జస్ట్ వీ క్యాన్ గివ్ దిస్ యాజ్ నన్. వీ క్యాన్ చెక్ హియర్. అప్డేటెడ్ డేటా అయితే వచ్చింది. అండ్ ఒక్కసారి ఒకవేళ అన్ని డీటెయిల్స్ రావాలి అనుకున్నట్లయితే, అంటే అన్ని డేటా అంతా డేటా అయితే రావాలి అనుకున్నప్పుడు, అంటే ఇక్కడ మనం పర్టికులర్ డీటెయిల్స్ ఒకటే తీసుకునే దానికైతే ట్రై చేసాం. ఒకవేళ అన్నీ కావాలి అనుకున్నప్పుడు router dot get, just we can give a slash here and then request response. ఇప్పుడు యూజ్ జస్ట్ we can var data and then user details. I think the function is find one అనే ఈ ఫంక్షన్ ద్వారా డేటా అయితే వస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం. అండ్ అంతకంటే ముందు రెస్పాన్స్ డాట్ జేసన్ డాట్ స్ట్రింగిఫై డేటా. ఓకే, ఇప్పుడు చూద్దాం గైస్. గెట్ రిక్వెస్ట్ అయితే సెండ్ చేద్దాం. సారీ, దిస్ రైట్. జస్ట్ ఈ విధంగా ఇచ్చేసి none, I think it will work. We are in get data. Okay, I think ఆల్రెడీ యాడ్ ఇచ్చేసినట్టున్నా గెట్ డేటా అనేది. ఐ థింక్ app.js. యా, app.jsలో కూడా లేదే. వేర్ వీఆర్ ఇన్ గెట్ డేటా. యా, వీఆర్ ఇన్ గెట్ డేటా ఆల్రెడీ. ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చేసాం. అండ్ వీ డోంట్ నీడ్ దిస్. ఇదైతే ట్రిగర్ అయింది ఫస్ట్ ఈ రిక్వెస్ట్ ఉంది కాబట్టి. ఫైన్. అండ్ ఇప్పుడు ట్రై చేద్దాం, సెండ్ చేద్దాం రిక్వెస్ట్ అనేది. ఐ థింక్ circular JSON. Okay, I think we have to use here async await. Yeah, ఇప్పుడు వస్తుంది. ఓకే, raw data is preview. I think pretty. pretty కూడా రావట్లేదే. చేసాం. యా, రెస్పాన్స్ అయితే వచ్చింది, కానీ ఇక్కడ ఫార్మాట్ అనేది ఓకే. ఇక్కడ JSON స్ట్రింగిఫై ఇచ్చాం కదా, సో ఇది జస్ట్ స్ట్రింగిఫై చేస్తుంది, అంటే స్ట్రింగ్లోకి మారుస్తుంది అనుకుంటున్నాను. ఓకే,
just we can give us like this. I think it will work now. Pretty. Yes, G1 only one data నేను ఉండేది. చూద్దాం. రిఫ్రెష్. యా ఫైండ్ వన్ అంటే ఒకటే వస్తుంది అనుకుంటున్నాను. ఫైండ్ ఇప్పుడు చూద్దాం. యా ఫైండ్ అనేది యూస్ చేయాలి. ఫైండ్ వన్ అంటే వన్ రిటర్న్ అవుద్ది. ఫైండ్ అనేది యూస్ చేసినట్లయితే జస్ట్ ఈ 2 డేటా అయితే డేటాబేస్‌లో ఉండే డేటా అయితే వచ్చింది. ఓకే ఫైన్. ఈ విధంగా గైస్ అండ్ గెట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్ అండ్ పుట్ రిక్వెస్ట్ అండ్ డిలీట్ రిక్వెస్ట్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది చాలా డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ క్లయింట్ సైడ్‌కొచ్చేసి రిక్వెస్ట్ అనేది మనం పోస్ట్‌మ్యాన్ యూజ్ చేసి రిక్వెస్ట్ అనేది క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్‌కి సెండ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ సెషన్‌లో యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ సైడ్ నుంచి బ్యాక్ ఎండ్‌కి, ఫ్రంట్ ఎండ్ సైడ్ నుంచి బ్యాక్ ఎండ్‌కి రిక్వెస్ట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సెండ్ చేయడం గానీ, అండ్ రెస్పాన్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా గెట్ చేసుకోవడం గానీ, ఇవి ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వచ్చే సెషన్స్‌లో అయితే నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఒకవేళ ఈ వీడియో గాని మీకు గాని యూజ్‌ఫుల్‌గా అనిపించినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకు అన్నట్లయితే ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ గాని బాగుంది లేదా బాగలేదు అన్నట్లయితే కమెంట్ ద్వారా అయితే నాకు తెలియజేయండి. నా టీచింగ్ స్టైల్ అయితే ఒకవేళ బాగలేదు అన్నట్లయితే టీచింగ్ స్టైల్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటాను. ఓకే గైస్. థాంక్ యూ.